కమాన్, నీకు ఏ రంగు చీర కావాలో సెలెక్ట్ చేసుకో. డబ్బు ఎంతైనా పర్వాలేదు, మనం డబ్బును సంపాదిస్తాం, డబ్బు మనల్ని సంపాదిస్తుందా? కమాన్. ఏంటి ఇవాళ ఇంత హుషారుగా ఉన్నారు? మళ్ళీ చెప్తా. మేస్టర్, ఈ చీర ఎంత? 10,000 సార్. జత? లేదు సార్, ఒక చీర. అయితే బాగోలేదు. ఇదెంత? 2,000. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. చోలీకే పీచే క్యా హై, చంగుకే పీచే. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? నువ్వు చీర సెలెక్ట్ చేసుకుంటూ ఎప్పుడే వస్తా. అరే, నేను నీకు చీర కొనడానికి వచ్చాను, నీకెలా తెలుసు? దైవ సంకల్పం బాబు, దేవుడు కూడా మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఏమండి ఆ అమ్మాయి ఎవరు? అదే, అది ఒక సేల్స్ గర్ల్. నీకు బ్రహ్మాండమైన చీర సెలెక్ట్ చేయమని చెప్పాను. ప్రసాద్, చీర సెలెక్ట్ చేసినట్టుంది, తీసుకొస్తాను. అదేంటి పేరు పెట్టి పిలుస్తుంది? అదో పెద్ద టెక్కులే. ఆ రోజు గుడిలో పెద్ద పోసు కొట్టిందని చెప్పానే, ఇదే. తీరా చూస్తే సేల్స్ గర్ల్ అట. వీళ్ళు డబ్బులు పెట్టి చీరలు కొనరే, బొడ్లో దొప్పుకుని తీసుకెళ్లిపోతుంటారు. ఏంటి సుత్తేస్తోంది అమ్మాయి? అదే చెప్పానుగా, ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది. దాన్ని వదిలించుకోకపోతే డేంజర్ లో పడిపోతాం. తొందరగా చీర సెలెక్ట్ చేసుకో. బాబు, ఇది ప్యాక్ చేయి. ప్రసాద్, ఈ చీర తీసుకున్నాను, నీకు నచ్చిందా? వెరీ గుడ్, బాగా సెలెక్ట్ చేసావు. నాకు ఈ చీర నచ్చింది. ఆ చీర తనకు నచ్చిందంట, ఇచ్చేయి. నాకు నచ్చిన చీర దానికి ఇవ్వడం ఏంటి? తనకి నచ్చిందంట, ఆ చీర తనకే ఇచ్చేయి. నేను ఇవ్వడం ఏమిటండి? తనే ప్యాక్ చేసి నాకు ఇవ్వాలిగా. అయితే ప్యాక్ చేసి ఆ చీర తనకిచ్చేయి. నేను ప్యాక్ చేయడం ఏంటి? అవును, తన ప్యాక్ చేయడం ఏంటి? తను సేల్స్ గర్ల్ కదండి, తనే నాకు ప్యాక్ చేసి ఇవ్వాలి. ఏంటి నేను సేల్స్ గర్ల్నా? నీకు పిచ్చి బాగా ముదిరినట్టుంది. నాకు పిచ్చా? ఎవరు కూసాడా కూత? ఇంకెవరు? నేనే. మాట్లాడావు ప్రసాద్, ఈ అమ్మాయి పిచ్చిదని నువ్వేగా చెప్పా? అలా చెప్పానా? తన బట్టలు అమ్ముకునేదని మీరే కదా చెప్పారు. ఇలా కూడా చెప్పానా? ప్రేమించిందంతా ఇలాగే చెప్పారా? చెప్పకూడదు. అయితే నేను ప్రేమించాను, నాతో కూడా అలాగే అంటారనమాట. అనకూడదు. ఇదంతా నువ్వాడి నాటకం అనమాట. ఆల్ రైట్, నీకు నేను కావాలంటే నాతో రా, ఇది కావాలంటే ఇక్కడే ఉండు, వెళ్తాను. అంటే వెళ్ళడం దానికి ఒక్కదానికే వచ్చా? దాని వెంటపడి వెళ్ళడం నాకు రాదా? నేను వెళ్తాను. ఏదో మా కుర్రాళ్ళు మరీ మరీ చెప్పారు, మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్. కావాలంటే చూడు. చీటింగా? చీటింగా? చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కమిట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుద్ది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా. ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కమిటీ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ లాగా చేశాడు, కోన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడి వాళ్ళ. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అసలు. ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీకాంత్ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. రియల్లీ? ఈ కొండ చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఒకటే నస్ అనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారని తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా? బ్లఫా? రైట్ రా, వీడి మీద బ్లఫ్ అసలు లేదండి. అచ్చా, ఓకే. ప్రిన్స్, ఆ 2 కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వరి. ఐశ్వర్య రాయ్. యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్? యా, బాలీవుడ్ నెంబర్ 1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా. అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ కాక ఫోన్ చేసి ఇసిగిచ్చేస్తున్నాడు బాస్. దాంతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోదాం అనుకోండి. అరే, ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఇంటెలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న, డబ్బిచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు నాన్న. తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. డబ్బిచ్చేయి. టైటిల్ క్లియరేనా? టైటిలే కాదు, సబ్జెక్ట్ కూడా క్లియరే. అదో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ఫ్రెండ్స్, మీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఆల్రెడీ అభిషేక్తో పెళ్ళిపోతాను. విషయం వాడికి తెలియదు కదరా. రామదాస్ మన అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి.
నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఆ, ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నా నే వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలుకి వెళ్తాను. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? Yes, take this. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. You 104. Hey, 104. నీ వల్ల డ్రిల్ గుల్లైపోతా ఉంది. మార్కెట్ కిందప్పుడల్లా బాగా తింటావండి చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది, టేక్ కేర్. ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్టా ఉందిరా? కచేరీలో మన బాగా హార్మోని వాయిస్తున్నట్లేదా? ఎందుకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి అదేమన్నా జట్కా పెట్టి గుర్రం అనుకున్నారా? గడ్డి బాబు వేద్దాం. అందుకే నేను అందరూ తప్పుడు కథలు అప్పలరాజు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా, నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని. ఓహో, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు. అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్. టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. ఐ అప్పలరాజు, గోపి మామ, హార్స్ రైడింగ్. సో వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గో అవే ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. రామ అంటే బూత్ మాటలు ఆయన పడుతున్నాయండి మీ పోలీసులకి. రేయ్, మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ సారీ It's all right. Get out.